ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలోని పలు నగరాల మధ్య వందే భారత్ ట్రైన్లు పరుగులు తీస్తున్నాయి. 50కి పైగా వందే భారత్ ట్రైన్స్ ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ప్రయాణ సమయం తగ్గడంతో ఈ ట్రైన్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభించింది. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్, విశాఖ మధ్య వందే భారత్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైల్వే డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్తను అందించింది. ఏపీలో ఆ స్టేషన్ వరకు వందే భారత్ ట్రైన్ను పొడిగించాలని ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో రైల్వే డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చెన్నై, విజయవాడల మధ్య నడుస్తున్న వందే భారత్ను భీమవరం వరకు పొడిగించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు చేయగా ఈ వందే భారత్ ట్రైన్ భీమవరం వరకు రానుంది. జూలై నెలలో ఈ రైలు భీమవరం స్టేషన్ వరకు రానుంది. ఈ వందే భారత్ ట్రైన్ 20677 చెన్నైలో ఉదయం 5:30కి బయలుదేరుతుంది. విజయవాడకు మధ్యాహ్నం 12:10 చేరుకుంటుంది. ఈ రైలు 20678 అక్కడి నుంచి తిరిగి 3:20 చెన్నై వెళుతుంది. అయితే విజయవాడ జంక్షన్లో రైళ్ల రద్దీ దృష్ట్యా ప్లాట్ఫామ్ సమస్యగా మారడంతో దక్షిణ మధ్య రైల్వే వందే భారత్ రైలును భీమవరం వరకు పొడిగించాలని ప్రతిపాదనలు తీసుకొచ్చారు. దీనికి చెన్నై రైల్వే కూడా అనుమతి ఇవ్వడంతో భీమవరంకు వందే భారత్ రైలు రానుంది. విశాఖ, సికింద్రాబాద్ల మధ్య నడుస్తున్న వందే భారత్ ఏలూరు జిల్లాలో ఎక్కడా స్టాప్ లేదు. జిల్లా వాసులు ఈ రైలు ఎక్కాలంటే విజయవాడ, రాజమండ్రి వెళ్లాల్సి వస్తోంది. అందుకే ఇప్పుడు చెన్నై, విజయవాడల మధ్య నడుస్తున్న ఈ రైలును భీమవరం వరకు పొడిగించేందుకు రైల్వే అధికారులు రెడీ అయ్యారు.